నీట్ లీకేజ్ ఆరోపణలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నీట్ లీకేజ్ పై బీహార్ సర్కార్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నీట్ నెట్ పరీక్షల అవినీతికి ప్రధాని మోదీదే బాధ్యత అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాశనం చేశాయని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు రాహుల్. నీట్ అవకతవకలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలే ఎన్డీఏ సర్కార్ మొదట ప్రాధాన్యత అని చెప్పారు. బీహార్ ప్రభుత్వంతో నీట్ లీకేజ్ పై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. నీట్ లీకేజీని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. When I am appealing to my opposition colleague not to politicize this issue, I am refraining myself to do politics also. But I will again appeal to my opposition friends to let us faith on our system. We are a democracy for the betterment of our students' future. And I assure you again, no malpractices, no irregularities will be tolerated by our government. I can't say this is a very nice information I am sharing with you with full pain. We are taking responsibility. We have to rectify the system. Very soon we will come out with dates. దేశంలో నీట్ నెట్ ఎగ్జామ్ లీకేజీకి ప్రధాని మోదీదే బాధ్యతన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాశనం చేశాయని ఆరోపించారు. ప్రతి రంగంలో బీజేపీ అనుకూల వ్యక్తులను నియమించారని విమర్శించారు. ఎన్డీఏ నేతల ఒత్తిడితోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు రాహుల్ గాంధీ. हिंदुस्तान में नॉन स्टॉप पेपर लीक होते हैं और आज आप सबको मालूम है नीट पेपर एंड यूजीसी एनईटी के जो पेपर्स हैं वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़ाई रोक दी थी. इजराइल और गाज़ा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था. मगर किसी न किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. మోదీ పాలనతో దేశంలో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందన్నారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డా ప్రధాని మోదీ మౌనం వీడటం లేదన్నారు. మోదీ ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారని విమర్శించారు. जबरदस्त चोट पड़ती है. इंक्वायरी चल रही है, एक को आपने कैंसिल कर दिया है, पता नहीं दूसरे को कैंसिल किया जाएगा या नहीं किया जाएगा. कोई ना कोई तो इसके लिए जिम्मेदार है और उनको एकदम पकड़ा जाना चाहिए. राइट नाउ प्राइम मिनिस्टर्स मेन एजेंडा इज द स्पीकर, सो ही इज नॉट बॉदर्ड अबाउट नीट, ही इज नॉट बॉदर्ड अबाउट ऑल दीज थिंग्स. ही इज बॉदर्ड अबाउट कि भैया मेरी सरकार निकल जाए यहां से और मेरा स्पीकर बन जाए. नरेंद्र मोदी का जो कॉन्सेप्ट था उसको ऑपोजिशन ने डिमोलिश कर दिया, खत्म कर दिया है. దేశంలో పరీక్ష పేపర్ల లీకేజీపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. పార్లమెంటు సమావేశాల్లో నీట్ నెట్ లీకేజీపై చర్చకు పట్టుబడతామని చెప్పారు. బీజేపీ అవినీతితో ప్రజలకు పబ్లిక్ ఎగ్జామ్స్ పై నమ్మకం పోతుందన్నారు కేసీ వేణుగోపాల్. Strongly demanding response from the Prime Minister. So far he is keeping silence. He is not uttering a single word. Anyway, 24th onwards Parliament is going to commence. We will make it as a big issue inside the Parliament. We need justice for students of India. నీట్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు సిపిఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి సిబిఐ, ఐటీ, ఈడీలను కేంద్రం వాడుకుంటుందన్నారు సీతారాం యేచూరి. सीबीआई को व्यापम में भी दिया था, क्या हुआ उसका? सीबीआई कभी कुछ जनता के हित में कभी कुछ सामने लाया? सीबीआई की स्पेशलिटी है वो विपक्ष के नेताओं के पीछे पड़े. उसके अलावा उन्होंने और कुछ सीखा नहीं है. आज तक उनकी इन्वेस्टिगेशन से कुछ फायदा मतलब बाकी चीजों में मिली नहीं. నీట్ ఎగ్జామ్ లీకేజీపై పలువురు విద్యార్థులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నీట్ అవకతవకలపై పార్లమెంట్లో చర్చించాలని రాహుల్ను కోరామని చెప్పారు. నీట్ను మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తమ సమస్యలను రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారన్నారు విద్యార్థులు.